Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు ఝలకిచ్చి పత్తా లేకుండా పోయిన ఎమ్మెల్సీ. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపీని చాలా మంది నాయకులు వీడారు. అధికారం పంచన చేరుతూ ఉంటారు. రాజకీయాలలో ఇలాంటివి సర్వసాధారణం. అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని స్థితి. పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా సునీతతో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో పోతుల సునీత టీడీపీలో చేరాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీలో సునీత ఉన్నారు. టీడీపీ అధికారాన్ని కోల్పోయాక వైసీపీ పంచన చేరారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీని వీడి మళ్లీ అధికారం నీడలో సేదతీరేందుకు ప్రయత్నించారు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సునీత రాకను టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. సునీతను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేర్చుకోవద్దంటూ ప్రకాశం జిల్లాలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేశాయి. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి మందు తాగి కొట్టుకున్నారంటూ సునీత చేసిన విమర్శల్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో పోతుల సునీత అవాకులు చవాకులు పేలడంతో ఆమెకు టీడీపీ తలుపులు మూసుకున్నాయి. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితి. రాజకీయంగా ఆమె క్రమక్రమంగా ఉనికి కోల్పోతున్నారనే చర్చ జరుగుతోంది.